వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సింప్లెక్స్ మెథడ్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? సో ఫస్ట్ సీ హియర్ దెర్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఒక్కసారి మనం చూద్దాము. సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ సింప్లెక్స్ మెథడ్, ఓకేనా? సో దీన్ని మనం చూస్తే ఇది ఎలా ఉంది మనకి, ఇట్ ఈస్ ఇన్ ద మ్యాథమెటికల్ ఫార్మేషన్. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది, సబ్జెక్ట్ టు కాన్స్టెంట్స్ ఉన్నాయి, నాన్ నెగిటివ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, సింప్లెక్స్ మెథడ్లో కన్వర్ట్ చేయాలి. సో సింప్లెక్స్ మెథడ్లో సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఈ ఇచ్చిన మ్యాథమెటికల్ ఫార్మేషన్ని మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకేనా? మరి స్టాండర్డ్ ఫామ్ కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ రెండు ఇన్ఈక్వాలిటీస్ అంటే కాన్స్టెంట్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మేట్లో ఉన్నాయి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మేట్లో ఉన్నప్పుడు మనం వీటికి ఏ వేరియబుల్స్ అసైన్ చేయాలి, స్లాక్ వేరియబుల్స్ని అసైన్ చేయాలి. ఓకే, సో స్లాక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటూ మనకి ఇచ్చిన మ్యాథమెటికల్ ఫార్మేషన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా? షల్ వి సీ? ఓకే, చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ రాస్తున్నాను. గివెన్ దట్ max z equals to 3x1 plus 4x2 subject to constraints x1 minus x2 less than or equals to 1 minus x1 plus x2 less than or equals to 2 and x1 comma x2 greater than or equals to 0. Okay na? So now first step, now we have to write the given constraints into standard form, by using slack variables, by using slack variables. ఇక్కడ నేను ఎందుకు ఒక స్లాక్ వేరియబుల్సే అన్నాను అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కూడా మనకి ఎట్లా ఉన్నాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మేట్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం స్లాక్ వేరియబుల్సే యూజ్ చేయాలన్నమాట. లేకపోతే ఇక్కడ మనం ఇంకొక విధంగా ఏం రాయొచ్చు అంటే, నౌ వీ హ్యావ్ టు రైట్ ద గివెన్ ఎల్పిపి ఇన్ స్టాండర్డ్ ఫామ్ అని కూడా వీ కెన్ రైట్ అనమాట. సో మీకు అర్థమైన విధంగా ఈ సెంటెన్స్ మీరు రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం మనం. max z equals to 3x1 plus 4x2. ఓకేనా? నెక్స్ట్ సబ్జెక్ట్ టు కాన్స్టెంట్స్ చూడండి, x1 మైనస్ x2 ప్లస్ ఏం యాడ్ చేయాలి, s1. ఓకేనా? లెఫ్ట్ సైడ్ మనం యాడ్ చేయాలి, ఈక్వల్స్ టు 1. మరి ఇక్కడ మనం s1 యాడ్ చేసాము అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం అసైన్ చేయాలి, 0 s1 అంటే దాని కాస్ట్ ఎంత అసైన్ చేయాలి మనం, 0. ఓకేనా? 0 s1. నెక్స్ట్ వచ్చేసి మైనస్ x1 ప్లస్ x2 ప్లస్ s2. ఓకే, ఈక్వల్స్ టు హౌ మచ్, 2. మరి ఇక్కడ s2 యాడ్ చేసాము అంటే మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం అసైన్ చేయాలి, 0 s2. ఓకే, అండ్ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు x1 x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ x1 x2 వేరియబుల్స్ ఉన్నాయి. కానీ మనం స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి s1 s2 వేరియబుల్స్ కూడా వచ్చాయి. కాబట్టి దాన్ని కూడా మనం నాన్ నెగిటివ్ వేరియబుల్స్ కింద రాసుకుంటాం అనమాట. ఓకేనా? సో x1 కామా x2 కామా s1 కామా s2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇదేంటి మనకి స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్. ఇది స్టెప్ 1 అన్నట్టు మనకి. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్, దిస్ ఈజ్ స్టెప్ 1. ఓకేనా? సో ఇప్పుడు మనకి స్టెప్ 2 ఏంటి, మ్యాట్రిక్స్ ఫామ్లో వీ హ్యావ్ టు రైట్. ఓకేనా? సో వాట్ ఈజ్ మ్యాట్రిక్స్ ఫామ్, వీ హ్యావ్ టు రైట్ స్టెప్ 2 వాట్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఓకే, matrix form.
matrix form. So what is the matrix form we have seen in the first problem? మనం first problem లో చూసాం matrix form అంటే ax equals to b. In this format we have to write. So a అంటే ఏంటి, మనకి ఏమైతే మనం x1 x2 అనే వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ వేరియబుల్స్కి మనం ఎంతైతే కాస్ట్ అసైన్ ఉందో, x1కి కాస్ట్ ఎంత ఉంది 1, x2కి -1, s1కి 1, మరి s2 ఉందా లేదు 0. సో అలా మనం మ్యాట్రిక్స్ని ఏ అనే మ్యాట్రిక్స్ని అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఏ అనే మ్యాట్రిక్స్ని మనం కోఎఫిషియెంట్స్ రాస్తాం అనమాట. కాన్స్టెంట్స్లో ఉన్నాయి కదా మనకి x1 x2 s1 s2, వీటి కోఎఫిషియెంట్స్ అనేవి మనం యాడ్ చేస్తాం. సో మీరు ఫస్ట్ ఈక్వేషన్లో అబ్జర్వ్ చేస్తే మీకు మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా వస్తుందంటే 1 -1 1 0, ఎందుకంటే s2 అనేది ఈక్వేషన్ 1లో మనకి లేదనమాట. ఓకేనా. చూద్దాం ఒక్కసారి మనం. చూడండి 1 -1 1, s2 లేదు కాబట్టి 0. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి, -1 1, s1 లేదు 0, s2 1. ఓకేనా. సో -1 1 0 1, దిస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్ అంటే ఏమని చెప్పాను నేను, ఏమైతే మనకి నాన్ నెగిటివ్ వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్లోకి వస్తాయన్నమాట. సో x1 x2 s1 s2. నెక్స్ట్ వచ్చేసి బి అంటే ఏంటి, సొల్యూషన్ వేరియబుల్స్, అంటే రైట్ సైడ్లో ఏమైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం సొల్యూషన్ వేరియబుల్స్ ఉంటాయి అంటాము. సో అవి ఏంటి మనకి చూడండి 1 2. ఓకే 1 2. ఓకే. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఇనిషియల్ టేబుల్. ఓకేనా. సో సింప్లెక్స్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలి అంటే ఇనిషియల్ టేబుల్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఇనిషియల్ టేబుల్. సో ఇనిషియల్ టేబుల్. సో వీటికి ఫస్ట్ మనం టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే. Yeah, now we have constructed the initial table. Okay na. So basic variables, cost variables, solution variables, x1 x2 s1 s2. Okay, and mean ratio. Okay, this is cj variables. Okay na. Cost variables in objective function. ఇక్కడ రాయాల్సింది ఏంటి, cost variables in objective function. Okay na. Next zj minus cj. So ఈ టేబుల్ మనం ఇప్పుడు వాల్యూస్ ఫిల్ చేద్దాం. సో బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, మనకి టేబుల్లో ఎక్స్ట్రాగా ఏ వేరియబుల్స్ని మనం అసైన్ చేసాము అని. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే మీరు చూడండి, మనం టేబుల్లో అంటే ప్రాబ్లంలో ఎక్స్ట్రాగా ఏ వేరియబుల్స్ని అసైన్ చేసాం మనం, s1 s2, వాటిని మనం ఏమంటాము బేసిక్ వేరియబుల్స్. అంటే ఎక్స్ట్రాగా మనం ఏమి అసైన్ చేసాము కన్వర్ట్ చేయడానికి. ఓకేనా. సో బేసిక్ వేరియబుల్స్ ఈజ్ వాట్, s1 next is s2. okay, next cost variables, cb in the sense what, basic variables. oka cost ante basic variables ki manam enta cost assign chesamo objective function lo enta assign chesam manam 0 zeros assign chesam anamata. okay na 0 0. మరి సొల్యూషన్ వేరియబుల్స్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ రాసాము 1 2 అనేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇవి బి అంటే ఏంటి, సొల్యూషన్ వేరియబుల్సే కదా. సో 1 2. నెక్స్ట్ x1 x2 s1 s2 అంటే ఏంటి, ఏ అనే మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకోవాలి మనం. ఓకేనా. సో 1 -1 1 0. నెక్స్ట్ ఈస్ -1 1 0 1. ఓకేనా. ఇప్పుడు ఈ cj అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనకి కోఎఫిషియెంట్స్ ఏమున్నాయో అవి రాసుకోవాలి. మరి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 3 4 0 0. ఓకే. 3 x2కి 4 s1కి 0 s2కి 0. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి,
జెడ్జే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, జెడ్జే చేసిన తర్వాత జెడ్జే మైనస్ సీజే కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్కమింగ్ వెక్టర్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఫస్ట్ జెడ్జే అంటే ఏంటి, 0 ఇంటూ ఏ అనే మ్యాట్రిక్స్. ఓకేనా, ఈ రెండు వాల్యూస్తో ఏ అనే మ్యాట్రిక్స్ని మనం ఇంటూ చేయాలి. 0 ఇంటూ 1 0 ఇంటూ 1 ప్లస్ అగైన్ ఈ 0 ఇంటూ -1. ఓకే, 0 ఇంటూ -1 ఏమైంది, టోటల్గా మనకి 0 వచ్చేసిద్ది. అవునా, నెక్స్ట్ 0 ఇంటూ -1 0 ఇంటూ -1. ఓకేనా, నెక్స్ట్ 0 ఇంటూ 1. అబ్జర్వ్ చేయండి నేను ఎలా ఇంటూ చేస్తున్నానో. 0 ఇంటూ 1 టోటల్గా మనకి ఏమైతే 0 అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, థర్డ్ కాలంతో ఇంటూ చేయాలి మనం. 0 ఇంటూ 1 థర్డ్ కాలం, ఐ మీన్ x1 x2 s1 అంటే థర్డ్ కాలంగా ట్రీట్ చేశాను ఇక్కడ నేను. సో 0 ఇంటూ s1 కాలం. ఓకే ఓకే, 0 ఇంటూ s1 కాలం అంటే 1 ప్లస్ అగైన్ 0 ఇంటూ 0 టోటల్ ఎంత వస్తుంది 0. నెక్స్ట్ 0 ఇంటూ s2 కాలం 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 0 ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు టోటల్ హౌ మచ్ 0. ఇప్పుడు జెడ్జే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం మనం. జెడ్జే మైనస్ సీజే, జెడ్జే ఫస్ట్ వాల్యూ ఎంత 0 మైనస్ సీజే అంటే ఏంటి, ఇక్కడ 3 ఉంది. సో 0 మైనస్ 3 ఈజ్ -3. నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ 0నే ఉంది. 0 మైనస్ 4 ఇక్కడ సెకండ్ -4. అగైన్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. 0 మైనస్ 0 ఈజ్ 0. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, పైన కూడా మనకి 0నే ఉంది. సో 0 మైనస్ 0 ఈజ్ 0. ఇప్పుడు మనకి దీంట్లో లీస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. లీస్ట్ వాల్యూలో ఈ 0 0s మనకు అవసరం లేదు. ఈ -3 -4లో ఈ 2 వాల్యూస్లో మనకి లీస్ట్ వాల్యూ ఏంటి, -4 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. ఓకే, లీస్ట్ వాల్యూ. ఓకేనా, అంటే లీస్ట్ వాల్యూకి కరెస్పాండింగ్ కాలం ఏముంది మనకి, x2 కాలం ఉంది. అంటే ఈ x2 కాలంని మనం రౌండప్ చేసుకున్నాం. అంటే ఇదేంటి ఇప్పుడు మనకి, వాట్ ఈస్ దిస్, ఇన్కమింగ్ వెక్టర్. అంటే నెక్స్ట్ టేబుల్లో ఈ కాలంని మనం యాడ్ చేసుకుంటామని, ఇన్కమింగ్ వెక్టర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఇన్కమింగ్ వెక్టర్ని బేస్ చేసుకొని మీన్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. మీన్ రేషియో ఫార్ములా ఏంటి, xp బై xk. xk అంటే ఏదైతే ఇన్కమింగ్ వెక్టర్ ఉందో ఆ కాలం ఒక వేరియబుల్స్ వాల్యూస్ అన్ని. ఓకేనా, సో xp అంటే ఏంటి, ఫస్ట్ వాల్యూ చూడండి 1 బై xk అంటే ఈ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ -1. 1 బై -1 ఈజ్ -1, isn't it? నెక్స్ట్ 2 ఉంది. 2 బై xkలో ఏముంది, నెక్స్ట్ వాల్యూ 1. 2 బై 1 ఈజ్ 2. మరి ఇక్కడ మీన్ రేషియో అంటే మినిమం వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం వాల్యూ అంటే అందరు ఏమనుకుంటారంటే -1 మినిమం కదా అనేసి అనుకుంటారు. కానీ సింప్లెక్స్ మెథడ్లో మనం నెగిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చెయ్యము. ఓకేనా, నెగిటివ్ వాల్యూస్ని మనం ఏం చేయం, కన్సిడర్ చెయ్యము. ఆ నెగిటివ్ వాల్యూస్ని వదిలేసి ఆ మిగతా వాల్యూస్లో మినిమం చూసుకోవాలి. కానీ ఇక్కడ ఉంది మనకి 2 వాల్యూసే, -1 2. మరి దీంట్లో మనకి మినిమం వాల్యూ నెగిటివ్ని మనం కన్సిడర్ చేయకపోతే మిగిలింది ఒక్కటే. సో దాన్ని మనం ఏం చేసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు అవుట్ గోయింగ్ వెక్టర్ ఏంటి మనకి, s2 అనేది మనకి అవుట్ గోయింగ్ వెక్టర్. అంటే నెక్స్ట్ టేబుల్లో ఈ రో అనేది మనకి ఉండదు. అవుట్ గోయింగ్ వెక్టర్ అంటే s2 అనేది ఉండదు మనకి. అవుట్ గోయింగ్ వెక్టర్ ఇది వెళ్ళిపోతుంది, s2 అనేది వెళ్ళిపోతుంది మనకి. ఇప్పుడు ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ 1. ఓకేనా, ఇప్పుడు ఈ 1ని మనం ఏమంటాము, కీ ఎలిమెంట్. వాట్ వి కాల్ దిస్ వన్, కీ ఎలిమెంట్. కీ ఎలిమెంట్ అనొచ్చు, లేకపోతే పైవోటల్ ఎలిమెంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా, సో మన ఎయిమ్ ఏంటంటే ఈ కీ ఎలిమెంట్ని మనం 1 చేసుకోవాలి. ఇంకా ఏ ఎలిమెంట్స్ అయినా ఆ కాలంలో ఉన్నట్లయితే ఈ 1 తప్ప, అంటే ఆ కీ ఎలిమెంట్ తప్ప వేరే వాల్యూస్ ఏమున్నా సరే వాటిని మనం జీరోస్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి సో నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎనీథింగ్.
యాజ్ ఇట్ ఈస్గా ఇవన్నీ కూడా అలానే పెట్టుకోవాలి మనం, ఓకేనా. సో వీటిని 1గా అంటే కీ ఎలిమెంట్ ఒకవేళ 1 లేకపోతే 1గా కన్వర్ట్ చేసుకోవాలి, వేరే ఎలిమెంట్స్ని 0గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఏం పర్ఫామ్ చేయాలి, రో ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలి. బై యూజింగ్ రో ఆపరేషన్స్ వీ క్యాన్ చేంజ్ ద కీ ఎలిమెంట్ యాజ్ 1 ఇఫ్ ఇట్ ఈస్ నాట్ 1, ఓకేనా. 1 లేకపోతే 1గా కన్వర్ట్ చేసుకోవాలి, వేరే ఎలిమెంట్స్ అదే కాలంలో మనం ఏం చేయాలి, జీరోస్గా కన్వర్ట్ చేయాలి. సో రో ఆపరేషన్స్, రో ఆపరేషన్స్. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి కీ ఎలిమెంట్ ఎక్కడ వస్తుందో ఆ రోని మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ కీ ఎలిమెంట్ ఎక్కడ వచ్చింది మనకి, అబ్జర్వ్ చేయండి. కీ ఎలిమెంట్ ఎక్కడ వచ్చింది, సెకండ్ రోలో వచ్చింది. అంటే దీన్ని మనం ఏం చేస్తాము, R2 అనేసి అంటాం అనమాట. అంటే ఈ R2 అనేది మనం తీసుకోవాలి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం కొత్తగా ఎలిమెంట్స్ కనుక్కుంటాం కాబట్టి దీన్ని R2 అనేసి అసైన్ చేయాలి. అంటే కొత్తగా ఎలిమెంట్స్ కనుక్కునేదాన్ని డాష్ తోటి మనం ఇండికేట్ చేయాలి. R2 ఇంప్లైస్ R2, ఎందుకంటే ఇక్కడ మనకి 1 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఏ నెంబర్స్ వేసుకోవాలన్నమాట, ఓకేనా. సో చూడండి, అంటే ఎక్కడి నుంచి చేయాలి, మనం సొల్యూషన్ వేరియబుల్స్ నుంచి చేయాలి, కాస్ట్ వేరియబుల్స్ నుంచి చేయకూడదు, సొల్యూషన్ నుంచి చేయాలి. అంటే 2ని మనం 2 లాగే ఉంచుకోవాలి, 1ని -1ని ఇక్కడ చూడండి -1 లాగే ఉంచుకోవాలి. నెక్స్ట్ 1ని 1, 0 0, 1 1, లేకపోతే ఇక్కడ మీరు R2 లేకపోతే దీన్ని R2/1 అని కూడా రాసుకోవచ్చు. R2/1 అంటే నథింగ్ బట్ 2/1 is 2, -1/1 is 1, 1/1 is 1, 0/1 is 0, 1/1 is 1, అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనకి 1 ఉంది అని తెలిసింది కాబట్టి మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాం, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు మనం ఈ -1ని 0 చేయాలి. ఈ -1ని 0 చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఈ -1కి +1 యాడ్ చేస్తే మనకి 0 అయిపోయింది కదా, అవునా. ఇప్పుడు మనం ఏం చేంజ్ చేస్తున్నాం, R1 అంటే R1 మనం కనుక్కుంటున్నాము, అందుకనే అంటే ఫస్ట్ రోని మనం కనుక్కుంటున్నాం కాబట్టి R1 అనే సెండ్ చేసాం. మరి R1 ఆపరేషన్ ఎలా చేయాలి, మనం ఫస్ట్ ఏం రాసుకోవాలి, R1లో ఎలిమెంట్స్ రాసుకొని దాని తర్వాత ప్లస్ R2 ఈ ఎలిమెంట్స్ని ఎప్పుడైనా సరే కొత్త ఎలిమెంట్స్నే యూజ్ చేసుకోవాలి మనం, R2. ఇప్పుడు చూడండి R1 ఎలిమెంట్స్ రాద్దాం, ముందు కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు, ఓకేనా. R1 ఎలిమెంట్స్ 1 1 1 1 -1 1 0 ప్లస్ ఇప్పుడు R2 ఎలిమెంట్స్ రాసుకోవాలి మనం. R2 ఎలిమెంట్స్ అంటే ఇక్కడ చూడండి 2 -1 +1 +0 +1, ఓకేనా. ఇప్పుడు చూడండి 1 + 2 is 3, -1 1 - 1 0, ఇది కూడా 0 అయిపోతుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం. మరి ఇప్పుడు చూడండి x2 వేరియబుల్, xb x1 x2, మరి x2 వేరియబుల్ ఏమొచ్చింది మనకి, 0 వచ్చింది కదా, మనకి కావాల్సింది కూడా 0నే కదా, ఓకేనా. అంటే ఇది కీ ఎలిమెంట్ అనమాట, ఇది వచ్చేసి కీ ఎలిమెంట్లో మీకు కీ ఏదైతే కీ ఎలిమెంట్ పైన కానీ కింద కానీ వేరియబుల్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని 0 చేసుకున్నాం మనం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటి, టేబుల్ 1ని కన్స్ట్రక్ట్ చేయాలి. టేబుల్ 1లో మనకి వేరియబుల్స్ ఎలా చేంజ్ అయితే ఈ వాల్యూస్ని మనం వేసుకోవాలి టేబుల్ 1, ఓకేనా. నౌ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ టేబుల్ 1. ఇప్పుడు చూడండి మనం టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. బేసిక్ వేరియబుల్స్ అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చేద్దాం మనం. బేసిక్ వేరియబుల్స్లో x1ని సేమ్ వేసుకోవాలి మనం, x1 0నే వేసుకోవాలి, ఓకేనా. మరి ఇక్కడి నుంచి ఏం వేసుకోవాలి, ఇక్కడ మనం చేంజ్ చేసాం కదా ఆ వేరియబుల్స్ వేసుకోవాలన్నమాట. R1 అంటే R1 రో తీసుకుంటున్నాను, ఓకేనా. 3 0 0 1 1, ఓకే. నెక్స్ట్ వచ్చేసి S2 అవుట్ గోయింగ్ వెక్టర్ అనేసి అనుకున్నాం. S2ని ఏమనుకున్నాం మనం, అవుట్ గోయింగ్ వెక్టర్ అంటే నెక్స్ట్ టేబుల్లో ఇది ఉండదు, ఈ S2 0 పోయి ఇన్కమింగ్ వెక్టర్ ఏమనుకున్నాము
x2 కాలం అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి x2. దీని కాస్ట్ ఎంత మనకి 4. ఓకే, మరి ఇక్కడ నుంచి ఏం వేసుకోవాలి, ఇక్కడ ఎలిమెంట్స్ వేసుకోవాలి. ఓకేనా, ఐ మీన్ వాల్యూస్ 2 -1 1 0 1. CJ వేరియబుల్స్ యాస్టీస్గా అలానే ఉంటాయి, వాటిలో ఏం చేంజ్ ఉండవు. 3 4 0 0. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జెడ్జే ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్జే అంటే మనం ఏం అనుకున్నాము, కాస్ట్ CB వేరియబుల్స్ ఇంటూ x1 x2 s1 s2 కాలమ్స్తో ఇంటూ చేయాలి. సో 0 × 0 ఏమైంది, 0 × 0. నెక్స్ట్ ప్లస్ 4 × -1 4 × -1 ఏమైంది, -4 వస్తుంది అనమాట. నెక్స్ట్ 0 × 0 0 × 0 ప్లస్ 4 × 1 ఏమైంది, 4 అయింది. నెక్స్ట్ 0 × 1 0 × 1 ప్లస్ 4 × 0 ఏమైపోయింది, టోటల్గా 0 వస్తుంది మనకి. నెక్స్ట్ 0 × 1 ప్లస్ 4 × 1 దట్ ఈక్వల్స్ టు 4 అయింది. ఇప్పుడు జెడ్జే మైనస్ CJ ఫస్ట్ జెడ్జే వాల్యూ ఎంత, -4, CJ వాల్యూ మైనస్ అంటే 3 ఉంది కాబట్టి ఇక్కడ -3 వస్తుంది. అంటే ఎంత, -4 -3 హౌ మచ్, -7. ఓకే, నెక్స్ట్ జెడ్జే 4 ఉంది, CJ ఏముంది ఇక్కడ 4 ఉంది. 4 - 4 is 0. నెక్స్ట్ ఇక్కడ జెడ్జే 0 ఉంది, CJ 0 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ జెడ్జే 4 ఉంది, ఇక్కడ 0 ఉంది, సో 4. ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జెడ్జే మైనస్ CJ ఒక్క నెగిటివ్ వాల్యూనే ఉంది, -7. దాన్నే మనం ఎంటర్ చేసుకుంటాము. ఓకేనా, సో అంటే ఇదేంటి, x1 కాలం అనేది ఏంటి మనకి, ఇన్కమింగ్ వెక్టర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సొల్యూషన్ అంటే XB ఉంది కదా, సొల్యూషన్ వేరియబుల్స్ బై ఇన్కమింగ్ వెక్టర్ 3/0 ఈజ్ హౌ మచ్, ఇన్ఫినిటీ. ఓకేనా, నెక్స్ట్ 2/-1 2/-1 ఈజ్ -2. నేనేమని చెప్పాను, మీన్ రేషియోలో నెగిటివ్ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు, పాజిటివ్ వాల్యూస్నే కన్సిడర్ చేయాలి అని అన్నాను. సో నెగిటివ్ వాల్యూని మనం కన్సిడర్ చేయట్లే, మరి మిగిలింది ఏంటి, ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఇన్ఫినిటీని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసి దాంట్లో మనకి మినిమం వాల్యూ ఏంటో అది మనం తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో తీసుకుంటే మీరు 2 తీసుకోవద్దు కాదు, అంటే మనం ఇక్కడ ఏంటి, అవుట్ గోయింగ్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చెయ్యట్లేదు. అవుట్ గోయింగ్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తేనే మనం కీ ఎలిమెంట్ వస్తుంది, దాని నుంచి మనం ఇంకొక టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అంటే ఈ నెగిటివ్ వాల్యూని మనం ఏం చేయొచ్చు, వి కెన్ డిలీట్. ఓకే, సో అంటే ఈ నెగిటివ్ వాల్యూని టేబుల్లో నుంచి మనం రిమూవ్ చెయ్యలేము, ఎందుకంటే ఇక్కడ మనకి అవుట్ గోయింగ్ వెక్టర్ అని రావట్లేదు. అవుట్ గోయింగ్ వెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉండాలి, కానీ పాజిటివ్ లేదు, ఒకటి నెగిటివ్ ఉంది, ఒకటి ఇన్ఫినిటీ ఉంది. సో అందుకనే దీన్ని మనం ఏమంటాము అంటే అన్బౌండెడ్ సొల్యూషన్ అంటాం. అన్బౌండెడ్ అంటే ఏంటి, మనకి ఒక నెగిటివ్ వాల్యూ అనేది టేబుల్లో అలానే ఉండిపోయింది, మనం దాన్ని రిమూవ్ చేయలేకపోయాము. ఎందుకు రిమూవ్ చేయలేకపోయామంటే అవుట్ గోయింగ్ వెక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం కాబట్టి. ఓకేనా, సో దేర్ఫోర్ ఇట్ ఈస్ అన్బౌండెడ్ సిన్స్ ఏంటి, వన్ ఆఫ్ ద నెగిటివ్ వాల్యూ ఈస్ దేర్ ఇన్ ZJ minus CJ, బట్ x1 లేదు నాన్న ఇక్కడ మనకి. సో x1 = 0, x2 ఎంత 2 నాన్న, సొల్యూషన్ వేరియబుల్స్ తీసుకోవాలి మీరు, x2 2. సో x2 = 2, s1 0, సారీ s1 3 కదా, s1 3, s2 లేదు కాబట్టి 0. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి, ఇది 1 అన్న. సో ఈక్వేషన్ 1 ఏంటి, max z = 3
x1 plus 4x2 plus 0s1 plus 0s2. So that equals to 3 into x1 ante enta 0 plus 4 into 2 x2 2 plus 0 into s1 ante 3 plus 0 into s2 ante 0. సో ఇవన్నీ జీరోస్ అయిపోతే మనకి 8 మాత్రమే మిగిలిద్ది. అంటే ఇప్పుడు మ్యాక్స్ జెడ్ వాల్యూ 8 అని ఫైండ్ అవుట్ చేసాము, కానీ ఇట్ ఈస్ అన్బౌండెడ్. ఓకేనా? వై ఇట్ ఈస్ అన్బౌండెడ్? సిన్స్ వీ కాంట్ ఏబుల్ టు ఫైండ్ outgoing vector and we can't able to remove one of the negative value in the zj minus cj. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే ఎక్కడైనా ఏ పాయింట్ దగ్గరైనా ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది. సో మీ లైక్స్ మీదనే డిపెండ్ అవుతుంది అనమాట. నా యూట్యూబ్ ఛానల్ అనేది డెవలప్ అవ్వాలి అంటే మీ మీదనే డిపెండ్ అవుతుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో బై గివింగ్ లైక్ ఇఫ్ యూ లైక్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.